అయిపోయింది సార్, కొట్టినాను. గోల్ అయి కొట్టలే. హాయ్, హలో మై డియర్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నట్టుగానే అర్థమెటిక్ ఫ్యామిలీస్లో భాగంగా ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను సార్. ఫస్ట్ మనం అర్థమెటిక్ స్టార్ట్ చేసినప్పుడు పర్సంటేజ్ స్టార్ట్ చేసుకున్నాం సార్. ఈ పర్సంటేజ్లో భాగంగా ఇదే సేమ్ టాపిక్ రిలేటెడ్గా ప్రాఫిట్ లాస్ వస్తుందని చెప్పాను. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, ఈ 4 ఒక చాప్టర్ చెందినవి, ఒకే రిలేటెడ్గా మ్యాటర్ ఉంటుంది అని ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం సార్. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మనం పర్సంటేజెస్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రాఫిట్ లాస్ క్లాస్కి వెళ్దాం. ఓకేనా? చాప్టర్ స్టార్ట్ చేద్దాం సార్. ఒక్కసారి చూడండి లైవ్లో ఉన్న వాళ్ళు. సార్ వాయిస్ ఆడిబుల్, కామెంట్ చేయండి సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆల్. సార్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. సార్ ఓకే సార్. ఇప్పుడు వచ్చేసి ప్రాఫిట్ లాస్ స్టార్ట్ చేద్దాం సార్. ప్రాఫిట్ లాస్ ఫస్ట్గా సార్ ప్రాఫిట్ లాస్లో టర్మినాలజీ ఏమేమి ఉంటాయి ఒక్కసారి వినండి. ఫస్ట్ వచ్చేసి సిపి ఉంటుంది. సిపి అంటే కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ను మనం కొన్న వెల, తెలుగులో కొన్న వెల అంటాం సార్. కొన్న వెల. ఎస్పి అని ఉంటుంది సార్, దీన్ని సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అని ఉంటుంది, దీన్ని అమ్మకపు వెల అని ఉంటుంది సార్. ఓకేనా? ఇప్పుడు ఈ 2 రిలేటెడ్గా ఒక ప్రాఫిట్ లాస్ ఒకసారి చూడండి. చాప్టర్లోనే ప్రాఫిట్ లాస్ ఎక్కడ ఉంటాయి సార్? ఈ 2 వర్డ్స్ ఎక్కువగా మార్కెటింగ్లో ఉంటాయి. మనము షాప్కి వెళ్తాం. షాప్కి వెళ్తే ఒక వస్తువును కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది. అవునా సార్? ఒక వస్తువును కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది. ఆ కొన్నప్పుడు వాడు కొంత డిస్కౌంట్తో ఇవ్వడం, మనం కొనడం, దాన్ని తీసుకెళ్ళి మనం యూజ్ చేసుకోవడమా, లేకపోతే అక్కడే కొని అక్కడే అమ్ముతూ ఉంటారు కొంతమంది. ఇలా కొనడం అమ్మడం, దీని గురించి మనకు ఒక సపరేట్ చాప్టర్ ఉంది. ఈ చాప్టర్ ఈరోజు డిస్కషన్ చేద్దాం సార్. ఓకేనా? కొన్న వెల, అమ్మకు వెల, సెల్లింగ్ ప్రైస్, దీనికి తేడా ఏముంటుంది సార్? దీనికి ఏం చేస్తామంటే కొన్న వెలతో ఒక
రూపాయలకి ఏదైనా ఒక పెన్ను కొని ఒక పెన్ను తీసుకుంటాం సార్. పెన్ను మనం 5 రూపాయలతో కొని 6 రూపాయలకు అమ్ముతాం. హోల్సేల్ షాప్ రిటైల్ షాప్కి అమ్ముతుంది సార్. ఒక కంపెనీ 4 రూపాయలకు తయారు చేస్తే ఒక కంపెనీ సార్, ఇక్కడ ఏ అనే కంపెనీ ఉంది, ఈ కంపెనీ డైరెక్ట్గా రిటైల్స్కి అమ్మదు సార్. ఈ కంపెనీ హోల్సేల్ షాప్కి ఇస్తుంది, ఒక బల్క్లో ఇచ్చేస్తుంది సార్. బల్క్లో ఇచ్చేసినప్పుడు ఇక్కడ రేట్ అనేది వ్యారీ అవుతుంది. ఇక్కడ 4 రూపీస్ అనేది ఇక్కడ 5 రూపీస్, ఇక్కడ 6 రూపీస్గా ఉంటుంది. ఓకేనా? ఇది కంపెనీలో, ఇది హోల్సేల్ షాప్ దగ్గర, ఇక్కడ మనం కొనేది రిటైల్ షాప్ దగ్గర. మనం ఒకేసారి 10-15 పెన్నులు కొనలేం కదా సార్. ఒక పెన్ను కొన్నప్పుడు వాడు ఒక పెన్ను రేట్ ఎంత అంటే మనకు హోల్సేల్ కంటే రిటైల్ షాప్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఓకేనా సార్? చూడండి ఒకసారి, 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు ఇలా. ఓకేనా సార్? అర్థమైంది కదా? ఇది ప్రాఫిట్ లాస్లో భాగంగా చిన్న ఎగ్జాంపుల్ సార్. దీని నుంచి చూస్తే ఇక్కడ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. వాట్ ఈజ్ కాస్ట్ ప్రైస్? తర్వాత ఈ రెండిటికి సంబంధించింది ప్రాఫిట్ అని వస్తుంది సార్. ఒక వ్యాపారం జరిగినప్పుడు లాభము లేదా నష్టం వస్తుంది. లాభం ఎప్పుడు వస్తుంది సార్ అంటే తక్కువ వెలకు కొని ఎక్కువ వెలకు అమ్మినప్పుడు. ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మామిడి పండ్ల వ్యాపారి తీసుకుందాం. మామిడి పళ్ళ వ్యాపారి 1 కేజీ 20 రూపాయలు చొప్పున కొని మనకు వచ్చేసరికి 1 కేజీ 30 రూపాయలు లెక్కన అమ్ముతాడు. ఓకేనా సార్? అర్థమవుతుంది కదా? 20 రూపాయలు కొని 30 రూపాయలకు అమ్మినప్పుడు ఎంత వ్యారీ అవుతుంది, ఎంత లాభం వస్తుంది అంటే 1 కేజీ పైన 10 రూపాయలు వస్తుంది. ఎగ్జాంపుల్గా మ్యాంగోస్ తీసుకున్నాం. కేజీ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 20 రూపాయలు కొన్నాము, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 30 రూపాయలకు అమ్మినాము. ప్రాఫిట్ ఎంత వచ్చింది సార్ అంటే 10 రూపాయలు లాభం వచ్చింది. కానీ వాడేమడుగుతాడంటే లాస్ట్లో ప్రాఫిట్ పర్సంటేజా? ఎందుకు సార్ నేను ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ పర్సంటేజ్ ఎందుకు చెప్పానంటే దీనికి రిలేటెడ్ ఉంటుంది చాప్టర్ అనే ఉద్దేశంతోనే. వేరే చాప్టర్ తీసుకోకూడదు. ఈ చాప్టర్ వైజ్గా ఇంట్రడక్షన్ సార్. ఎవరైతే అర్థమెటిక్ స్టార్ట్ చేశారో వాళ్ళు చాప్టర్ వైజ్గా వెళ్ళండి, ఫ్యామిలీస్ వైజ్గా వెళ్ళండి. ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఫస్ట్ పర్సంటేజ్ స్టార్ట్ చేయండి, సెకండ్ ప్రాఫిట్ లాస్ స్టార్ట్ చేయండి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే కదా సార్? ఇప్పుడు చూడండి సార్, ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే మనము సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఓకేనా సార్? సెల్లింగ్ ప్రైస్ 5 రూపాయలు ఉంది, కాస్ట్ ప్రైస్ 4 రూపాయలు ఉంది. ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1 రూపాయి వచ్చింది. ఓకేనా సార్? అర్థమైంది కదా? 5 రూపాయల్లో 4 రూపాయలు పోతే 1 రూపాయి లాభం వచ్చింది. ఒకవేళ లాస్ వచ్చింది, లాస్ ఎందుకు వస్తుంది సార్? అదే అబ్బాయి ఇదే మామిడి పళ్ళ వ్యాపారం దగ్గర 20 రూపాయలకు అతను కూడా కొనుక్కొని వచ్చాడు, కానీ ఇక్కడ డ్యామేజ్ ఉంటాయి. అలాంటప్పుడు 20 రూపాయలు కొన్నప్పుడు కొన్ని డ్యామేజ్ అయిపోతే అక్కడ ఉండే కేజీలో తరుగు వస్తుంది. ఇదే కాస్ట్కి అమ్మితే అతనికి నష్టం వస్తుంది. పండ్లు డ్యామేజ్ అయిపోయాయి. ఓకేనా? మామిడి పండ్లు డ్యామేజ్ అయిపోయినప్పుడు మిగతా కాన్సెప్ట్ డ్యామేజ్ వస్తుంది. అలాంటప్పుడు లాస్ వస్తుంది సార్. లాస్ ఫార్ములా ఏంది అంటే కాస్ట్ ప్రైస్ మైనస్. ఓకేనా సార్? ఎలా అయినా తీసుకోవచ్చు, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్నప్పుడు లాస్ ఎంత అంటే, ఒకవేళ ఎప్పుడైనా ఈ కాన్సెప్ట్లో వచ్చేసి చూడండి సార్, కంపల్సరీ చూడండి, ఈ కండిషన్ జాగ్రత్తగా చూడండి. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ కండిషన్లో మనకు
సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఓకేనా సార్? ఎస్పి సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఓకేనా సార్? ఈ కండిషన్లో వచ్చేసి ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రెండు ఈ కండిషన్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ గ్రేటర్ దాన్ ఇక్కడ లెస్ దాన్ కనిపిస్తుంది, ఇక్కడ గ్రేటర్ దాన్ కనిపిస్తుంది. ఓకేనా సార్? చూడండి ఒకసారి, ఎప్పుడైనా కానీ కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండకూడదు. సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటే మనం ప్రాఫిట్లో ఉంటాం. కాస్ట్ ప్రైస్ ఒకవేళ ఎక్కువ ఉంటే, కొన్న వేల అనేది ఎక్కువ ఉంటే, అమ్మక వేల తక్కువ ఉంటే అప్పుడు మనకు లాస్ వస్తుంది. చూడండి సార్, మనము ఇదే 5 రూపాయలకు కొని సెల్లింగ్ వచ్చేసి 4 రూపాయలకు కొంటే ఇక్కడ మనకు 1 రూపాయి అనేది లాస్ వస్తుంది. లాస్ మైనస్ ఈజ్ ఇండికేటెడ్ దట్ లాస్. మనకు ఒక వ్యాపారం చేసినప్పుడు లాస్ వస్తే ఈ కాన్సెప్ట్ తీసుకుంటాం. ఈ కాన్సెప్ట్ చూడండి సార్ ఒక్కసారి. ఓకేనా సార్? చూడండి ఒకసారి, ఫస్ట్ నుంచి చూడండి. ప్రాఫిట్ లాస్ తీసుకున్నాం, కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం, సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నాం. ఓకేనా సార్? మనకు ఎక్కువగా ప్రాఫిట్ లాస్ కనపడగానే ఈ 2 క్వశ్చన్లు కనిపిస్తాయి. ఈ 2 వర్డ్స్ ఎక్కువ కనిపిస్తాయి, కొన్న వేల అమ్మక వేల, సెల్లింగ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా సార్? కాన్సెప్ట్ చూడండి. నెక్స్ట్ సార్ ఫార్ములాస్ చూద్దాం ఇప్పుడు ఈ చాప్టర్ సంబంధించి. సార్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రాఫిట్ ఉంది, ఇక్కడ లాస్ ఉంది. వాట్ ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడుగుతాడు. ప్రాఫిట్ పర్సంటేజ్. వాట్ ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ సార్? లాభ శాతం ఎంత? ఓకేనా సార్? లాభ శాతం. లాభ శాతం అంటే ఫార్ములా ఏం తీసుకోవాలి సార్? లాభము బై కొన్న వేల ఇంటూ 100. ఓకేనా సార్? ఇక్కడ ఏమొస్తుందంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100 వస్తుంది. లాస్ పర్సంటేజ్ ఏమొస్తుంది? వాట్ ఈజ్ లాస్ పర్సంటేజ్? నష్ట శాతం ఎంత అని అడుగుతారు. నష్ట శాతము. దీన్ని ఏం తీసుకుంటామంటే నష్టము బై అమ్మిన వెల మీద తీసుకోవాలి సార్. అమ్మిన వెల ఇంటూ 100. నష్టం వచ్చేసి అమ్మిన వెల మీద చేస్తాము, లాభం వచ్చేసి కొన్న వెల మీద చేస్తాము. ఒక్కసారి గమనించండి. ఓకేనా? ఈ ఫార్ములా నోటేట్ చేసుకోండి సార్. ఓకేనా? నెక్స్ట్ చూడండి సార్. చూడండి ఒక్కసారి, ఈ 2 ఫార్ములాస్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా క్వశ్చన్ చూడగానే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనము ఒక కారు కొన్నామా సార్? కారు ఒక 5 లక్షలు పెట్టి కొన్నాము. ఆ 5 లక్షల్ని తీసుకోగానే మంచి కారు అయితే 5 లక్షలకి ఇవ్వడు. ఇస్తాడా సార్? ఇవ్వడు. దానిపైన రిపేర్ ఖర్చు ఉంటుంది. మెకానిక్ దగ్గరికి వెళ్తే వాడు 5 లక్షల పైన 5 లక్షలు కొన్నాడు, నాకు ఒక 25,000 ఖర్చు అయ్యింది. 5 లక్షలకు పైన రిపేర్ ఖర్చు వచ్చేసి 25,000 అయింది సార్. అంటే ఆయనకు కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1,25,000 అయింది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఆయన ప్రాఫిట్ చూసుకొని దానిపైన 1,25,000కు ఆయనకు లాభం కలుపుకొని ప్రాఫిట్ కలుపుకొని సేల్స్ అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది 1,25,000కు పైన అమ్ముకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇది చూడండి సార్. ఓకే చూడండి, ప్రాఫిట్ లాస్లో ఫస్ట్ ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి. ఆ ఎక్స్పెన్సెస్ అనేది ట్రాన్స్పోర్ట్ రూపంలో ఉండొచ్చు, రిపేర్ రూపంలో ఉండొచ్చు, కమిషన్ రూపంలో ఉండొచ్చు. ఓకేనా సార్? అది ట్రాన్స్పోర్ట్. ఒకవేళ ఇప్పుడు మామిడి పండ్లు కొన్నాము, డైరెక్ట్ తోట దగ్గరికి వెళ్ళాం సార్. మామిడి పండ్లు సీజన్ కాబట్టి మామిడి పళ్ళ ఎగ్జాంపులే తీసుకుంటున్నాను. తోట దగ్గరికి వెళ్తే అక్కడ హోల్సేల్గా రైతు బల్క్లో ఇచ్చేస్తాడు, ఎకరాకింత అని చెప్పి ఒట్టుకు మాట్లాడతాం. అలాంటప్పుడు నెక్స్ట్ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి మార్కెట్కి తీసుకొని వచ్చి అక్కడ అమ్మాల్సి వస్తుంది. రైతు
ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు సేవింగ్ చేసుకోవడం కోసం డైరెక్ట్గా పొలం దగ్గర అమ్మేస్తాడు. ఓకేనా సార్? ఒక వ్యాపారి ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టుకొని అతని లాభం చూసుకొని పైన సెల్లింగ్ ప్రైస్ వేరే రేట్తో అమ్మే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మూడు అర్థమైనాయి కదా సార్? రిపేర్ ఖర్చు. రిపేర్ ఎప్పుడు వస్తుంది సార్? ఒక వెహికల్ కొన్నాం, ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా సార్? ఓ వెహికల్ తీసుకున్నాం, దానిపైన మరమ్మతులు చేసుకున్నాం, రిపేర్ ఖర్చులు చేసుకున్నాం, సెల్లింగ్ ప్రైస్ ఒక రేటుకి అమ్ముకున్నాం. నెక్స్ట్ కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. మీకు ఆల్రెడీ పర్సంటేజ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తాం. సేమ్ అదే కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ కూడా ఎక్స్పెన్సెస్ కిందకే తీసుకొని పైన ఉంటుంది. నెక్స్ట్ సార్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అంటే ప్రాఫిట్ లాస్లో ఏమేమి ఉన్నాయి, కాన్సెప్ట్స్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి సార్? కొన్న వెలలు సమానమైతే ఏ ఫార్ములా యూజ్ చేయాలి, అమ్మిన వెలలు సమానమైతే ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మోడల్ చూడండి సార్, మోసపూరిత వ్యాపారం. మీకు ఐడియా ఉంటుంది సార్, ఆల్రెడీ బయట మోసం జరుగుతూ ఉంటుంది. ఒక పెట్టడం మాత్రం 1 కేజీ తూకం పెడతాడు, కానీ మనకు తెలియకుండానే 900 గ్రాములు మాత్రమే వేస్తాడు. చూపించడం మాత్రం మన కేజీరాయి చూపిస్తాడు. ఇక్కడ అదర్ సైడ్ ఏదో ఒకటి, ఒక మ్యాగ్నెట్ కానీ ఏదో ఒకటి కల్తీ చేస్తూ ఉంటాడు. అలాంటిది మోసపూరిత వ్యాపారం. అదొక కాన్సెప్ట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్లో చూద్దాం. ఓకేనా? తర్వాత వెయిట్, ఇంకా కాన్సెప్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్స్. సార్ మనం వ్యాపారం చేయాలంటే మనకు ఎంపీ అని ఉంటుంది సార్. మార్కెట్ ప్రైస్ ఒకటి, సెల్లింగ్ ప్రైస్ ఒకటి, కాస్ట్ ప్రైస్ ఒకటి. ఫస్ట్లో మనం సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ అనేది వచ్చింది. సార్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? ఓకేనా సార్? మార్కెట్ ప్రైస్ అంటే మనం ట్యాగ్లలో చూస్తూ ఉంటాం సార్. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 500 రూపాయలు ఇస్తూ ఉంటాడు. అది చూడగానే భయపడతూ ఉంటాం. దానిపైన డిస్కౌంట్ యాడ్ చేసి సెల్లింగ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చి ఒక 10% ఇచ్చాడు అనుకోండి సార్. సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్సే డిస్కౌంట్. ఓకేనా సార్? ఇక్కడ లాస్ట్ టాపిక్ డిస్కౌంట్స్ యాడ్ అవుతుంది. ఈ డిస్కౌంట్స్లో మళ్ళీ వరుస డిస్కౌంట్స్ ఇస్తాం, సిరీస్ డిస్కౌంట్స్. ఒకే వస్తువు పైన 20%, 30%, 40% ఇలా మనం డిస్కౌంట్ ఎంత మ్యాక్సిమం ఇవ్వగలము అంటే 100% మాత్రమే ఇవ్వగలం. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి సార్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వరుస డిస్కౌంట్స్ తర్వాత ఆ వరుస డిస్కౌంట్స్ని 1%గా మార్చి ఆ శాతాన్ని మార్కెట్ ప్రైస్లో చేస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఓకేనా సార్? ఒకే శాతంగా మార్చుట. నెక్స్ట్ వచ్చేసి వేరు వేరు వస్తువులను కొని, ఒక వస్తువును ఎక్స్ అనే వస్తువును ఒక రేటుకి కొంటాం, వై అనే వస్తువును ఒక రేటుకి కొంటాం. రెండు కలిపి అమ్మకాలు జరిపితే ఏ ఫార్ములా వస్తుంది అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో చెప్పుకుంటూ వెళ్దాం సార్. ఓకేనా సార్? ఇది ఇంట్రడక్షన్ క్లాస్. ఓకేనా? నెక్స్ట్ సార్ క్వశ్చన్స్ చూద్దాం. ఏముండవు సార్, కొన్న వెల ఉంటుంది, అమ్మిన వెల ఉంటుంది, లాభమా నష్టమా, లాభశాతం నష్టశాతం. ఓకేనా సార్? అడిగేదంతా ఒకే కాన్సెప్ట్ సార్. సార్ ఇట్స్ విజిబుల్ సార్. లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. చూడండి ఒకసారి. చూడండి సార్, ఒక దుకాణదారుడు పెన్నులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేశాడు. ఒక్కొక్కటి 28 రూపాయలకు కొనుగోలు చేసి ఒక్కొక్కటి 40 రూపాయలకు విక్రయించాడు. అయితే లాభ శాతం ఎంత? లాభ శాతం ఎంత? శాతాలు ఎందుకు నేర్చుకోమన్నానో ఇప్పుడు అర్థమై ఉంటుంది. ప్రాఫిట్ లాస్కి శాతాలకు ఏం సంబంధం సార్ అంటే ఆ రెండు రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి అది నేర్చుకుంటేనే ఈ కాన్సెప్ట్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు చూడండి ఒకసారి.
ఫస్ట్ గివెన్ డేటా చూడండి. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 28 రూపీస్ ఇచ్చాడు సార్. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ ఇచ్చాడు సార్. అయితే లాభ శాతం ఎంతో కనుక్కోమన్నాడు. లాభం వచ్చేసి 12 రూపీస్. ఓకేనా సార్, 12 రూపీస్ లాభం వచ్చేసి 12 రూపీస్. కానీ ఇక్కడ మనం అడిగింది శాతము. లాభ శాతం కావాలంటే లాభము బై కొన్న వెల ఎంత సార్? సిపి కాస్ట్ ప్రైస్ 28 ఇంటూ 100. ఓకేనా సార్, చెప్పాను ఆల్రెడీ మీకు వాట్ ఈజ్ కాస్ట్ ప్రైస్. సిపి తెలుసు, ఎస్పి తెలిసినప్పుడు లాభము బై కొన్న వెల ఇంటూ 100. సార్ మీకు ఆల్రెడీ చెప్పాను, లాభము బై కొన్న వెల ఇంటూ 100. ఈ ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ చేయండి సార్. సార్ వెరీ గుడ్ సార్. లైవ్లో ఉన్న వాళ్ళు చందు శైలేష్ గారు వెరీ గుడ్ సార్. 12/28 వచ్చింది. వెరీ గుడ్ ఇంటూ 100 వేసుకోవాలి సార్. ఓకేనా సార్, చూడండి సార్ క్యాన్సిలేషన్ చూడండి. 2 6 2 1 2 4 2 3 2 7. ఓకేనా సార్, ఇక్కడ వచ్చేసి 300/7 వచ్చింది. సార్ మేము ఆల్రెడీ ఈ క్వశ్చన్ చెప్పాను, గుర్తుందా? పర్సంటేజ్లో ఈ కాన్సెప్ట్ చెప్పాను. నాకు ఈ వాల్యూ చూడగానే నాకు 300/7 వచ్చింది. ఈ 300/7 ఇక్కడ కనిపించట్లేదు. ఓకేనా, దీన్ని క్యాన్సిల్ చేయాలంటే టైం పడుతుంది. సో సార్ ఇక్కడ చూడండి, డినామినేటర్ ఉంది కదా సార్ కాన్సెప్ట్ చూడండి. నేను క్వశ్చన్ కోసం కాదు, క్యాల్కులేషన్ కోసం చెప్తున్నా. క్యాల్కులేషన్ చూడండి సార్, ఇక్కడ 7 ఉంది కదా, ఈ 7 మల్టిపుల్ ఏదైతే అదే ఆన్సర్ అవుతుంది. 7 మల్టిపుల్ చూడండి సార్, 7 6 42, 7 4 28, 38 ఉంది సార్. 7 5 35, 7 49. కానీ ఈ రెండు దూరంగా ఉన్నాయి సార్, 7 మల్టిపుల్కి దూరంగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం 42 28 దగ్గర కనిపిస్తున్నాయి. ఓకేనా సార్, చూడండి ఒక్కసారి. ఇప్పుడు 7తో చూద్దాం. 7 4 28, 4 కనిపించింది. ఇక్కడ 4 ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ కనిపించింది. సార్ చూడండి సార్, 7 మల్టిపుల్ ఏదైతే ఆన్సర్ ఉందో 7 మల్టిపుల్ 2 50%. అంటే 2 ఆప్షన్స్ ఎగిరేసినాం, మిగతా 2 ఆప్షన్స్ మాత్రం ఉన్నాయి. 2 కూడా వెరిఫై చేసాం, ఆన్సర్ కూడా చేయలేదు సార్. ఆన్సర్ చేయకుండానే డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ చేసే క్వశ్చన్. ఓకేనా సార్, ఎలా తీసుకోవాలో చూడండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్ చూడండి సార్. ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక యంత్రం తీసుకుంటాం, కాస్ట్ ప్రైస్ తీసుకొని దానికి మరమ్మతులు చేసి అమ్ముతూ ఉంటారని కాన్సెప్ట్ ఎందాక చెప్పాను. అదే క్వశ్చన్ ఇక్కడ అడిగాడు సార్. ఇది ఇంట్రడక్షన్ క్లాసెస్, చిన్న క్వశ్చన్సే ఉంటాయి, చూడండి సార్ ఒకసారి. నెక్స్ట్, రాజేష్ ఒక యంత్రాన్ని 5,000 కొనుగోలు చేసి రవాణా నిమిత్తం 250 రూపాయలు చెల్లించాడు. అయితే ఆ యంత్రాన్ని 5,075 రూపాయలకు విక్రయిస్తే అతనికి లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నాడు. సార్ చూడండి, అతను సిపి సార్, సిపి వచ్చేసి 5,000 రూపాయలకు కొన్నాడు. దానిపైన 250 రూపాయలు ఖర్చు పెట్టాడు. అతనికి కాస్ట్ ప్రైస్ ఎంత అయింది సార్ అంటే 5,250 రూపాయలు. కానీ ఎస్పీ వచ్చేసరికి 5,075 రూపాయలకి అమ్మేసినాడు. ఓకేనా సార్, చూడండి ఒక్కసారి. 5,075 రూపాయలు. సిపి ఎంత వచ్చింది సార్? 5,250 రూపాయలు వచ్చింది. కానీ మనకు నష్టం చూడండి, ఇక్కడ వచ్చేసి 5 ఓకేనా సార్, 175 రూపీస్ లాస్ వచ్చింది. ఓకేనా, కొన్నది మాత్రం 5,250 రూపాయలకు, అమ్మిందేమో 5,075 రూపాయలకి, 175 రూపాయలు లాస్ వచ్చింది.
175 లాసా ప్రాఫిటా సార్? లాస్ అనగానే ఇక్కడ ప్రాఫిట్ వచ్చినవి 2 ఎలిమినేషన్ చేసాం. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ 3.33 ఇచ్చాడు, ఇక్కడ 6.66 ఇచ్చాడు. అంటే 3.33 1/3 రాసుకుంటాం, 6.66ని 2/3 రాసుకుంటాం. ఓకేనా సార్? అది అలా పెట్టుకొని ఉండండి. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నష్ట శాతము అనగా దేనిపైన చేయాలి సార్? నష్ట శాతమే కదా. నష్టం ఎంత అంటే 175 రూపాయలు ఎంత మీద? 5,250 రూపాయల మీద ఇంటూ 100 వేసాం. శాతం కనుక్కోమన్నాడు కాబట్టి శాతాన్ని లెక్కేస్తున్నాం. చూడండి సార్, క్యాన్సిలేషన్ చూడండి. ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 5 2s 5 1s 5 5s. చూడండి సార్, 5 3s 5 2s 5 2s 5 1s. సార్ 32/21 వచ్చింది. 32/21. చూడండి సార్, 32/21. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే చూడండి సార్, లాస్ వచ్చేసి 3.33 వస్తుంది. చూడండి ఒక్కసారి సార్. వెరీ గుడ్ సార్. నెక్స్ట్ సార్, థర్డ్ క్వశ్చన్ చూడండి సార్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఒక మొబైల్ ఫోన్ అమ్మకపు ధర 59,620 రూపాయలు. దానిని 8.4% 8.4% లాభానికి అమ్మితే ఆ మొబైల్ ఫోన్ యొక్క కొన్న ధర ఎంత? కొన్న ధర సార్ సిపి అడిగారు. సిపి ఎంతో తెలీదు. చూడండి సార్ ఒక్కసారి, 108.4% వచ్చేసి 59,620 రూపాయలు అయితే 100% ఎంత అని అడిగాడు. సార్ ఏముంది సార్ ఈ క్వశ్చన్లో? ఎందుకు తీసుకున్నారు ఈ క్వశ్చన్? సార్ చెప్తాను చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నాను అంటే క్యాల్కులేషన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మామూలుగా క్యాన్సిలేషన్ చేయాలంటే 59,620 ఇంటూ 100/108.4. సార్ ఈ పాయింట్స్తో క్యాల్కులేషన్ ఈజీనా సార్ అంటే ఇక్కడ పాయింట్ చూడండి, ఈ పాయింట్ కోసం ఇంటూ 100 పెట్టుకుంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సార్ ఇంటూ 10 పెట్టుకుంటే ఈ స్టెప్ ఏ విధంగా అవుతుందంటే 59,620 ఇంటూ 1000/1084 అవుతుంది. ఓకేనా సార్? 1084 అవుతుంది. క్యాన్సిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి సార్, ఈజీగానే చేద్దాం, సింపుల్గా చేద్దాం. చూడండి సార్, 2 5s 2 4s 2 2s 2 2s 2 9s 2 8s 2 1s 0. సార్ క్యాన్సిలేషన్ చూడండి, మళ్ళీ 2తోనే 2 2s 2 7s 2 1s. ఇక్కడ 2 1s 2 4s 2 9s 0 5. ఇక్కడ నాకు వాల్యూ ఎంత వచ్చిందంటే 14,905/271 ఇంటూ 100 వచ్చింది సార్. 1000 వచ్చింది ఇక్కడ. సార్ ఒక్కసారి గమనించండి, ఇదంతా అవసరం లేదు, ఇదంతా ప్రొసీజర్ సార్. మీకోసం చెప్పాను, ప్రొసీజర్ లేకుండా ఆన్సర్ చేయొచ్చా? చేయొచ్చు సార్. ఇది చూడండి ఒక్కసారి, ఇక్కడ ఏమేం గమనించామంటే సార్ 59620 కనిపించింది, ఇంటూ 100 వేసుకోమని చెప్పాం. దాని కింద 108.4 ఇచ్చాం. ఓకేనా సార్? చూడండి ఒక్కసారి క్యాల్కులేషన్ చూడండి. మీకు ఆల్రెడీ డిజిటల్ సమ్ మెథడ్ అని ఒకటి చెప్పాను, గుర్తుందా సార్? స్పీడ్ మ్యాథ్స్లో భాగంగా డిజిటల్ సమ్ మెథడ్ అని చెప్పాను. ఆ డిజిటల్ సమ్ మెథడ్ అనేది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చెప్తాను. చూడండి సార్, చూడండి ఒక్కసారి. ఈ క్వశ్చన్ కనపడగానే 9 క్యాన్సిల్ చేయమని చెప్పాను, గుర్తుందా సార్? 9 క్యాన్సిల్ చేసాం. 5 6 11 11 + 2 13
13 ఇంటూ 1, 13 ఇంటూ 1 13, 13 అంటే 1 + 3 రాసుకోవాలి. 13 అంటే 13 రాసుకోకూడదు, 1 + 3 అంటే ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ చూడండి సార్, 8 ఉంది, 1 ఉంది, 8 ఉంది, 4 ఉంది, 1 8 9 అయిపోయింది. ఇక్కడ ఎంత ఉందంటే 4 ఉంది. 4/4 అనేది 1 వచ్చింది. దీన్ని మొత్తం క్యాన్సిల్ చేస్తే నేను ఈ ప్రొసీజర్ అంతా చేయకుండా నేను షార్ట్కట్ కనుగొన్నాను. దీన్ని జస్ట్ చూడగానే 9 క్యాన్సిల్ చేసుకున్నాను, ఆన్సర్ వచ్చి 1 వచ్చింది. ఇప్పుడు ఆప్షన్ వెరిఫై చేస్తాను. ఆప్షన్ చూడండి సార్, ఇక్కడ నాకు 5 2 మాత్రమే కనిపిస్తుంది. 5 + 2 ఎంత సార్? 5 + 2 వచ్చేసి 7. మనకు రావాల్సిందంతా 1. ఇక్కడ చూడండి సార్, 4 5 కనిపిస్తుంది. 4 + 5 9 కనిపిస్తుంది. 9 ఏం చేయమని చెప్పాను సార్? వదిలేయమని చెప్పాను. ఇక్కడ చూడండి 5 5 కనిపిస్తుంది. 5 5 5 5 ఎంత సార్? 10. 10ను 10 వేసుకోకూడదు, 1 + 0గా రాసుకోవాలి. 1 + 0 1 అయింది. నాకు కావాల్సింది ఎంత సార్ ఆన్సర్? LHS = RHS. LHS = 1 వచ్చింది, RHS = 1 వచ్చింది. క్వశ్చన్ చేస్తే 1 వచ్చింది, ఇక్కడ ఆప్షన్ వెరిఫై చేస్తే 1 వచ్చింది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 55 అంటే 5 + 0 5 తీసుకుంటాం. ఓకేనా సార్? కాన్సెప్ట్ చూడండి, ఇంత ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఆప్షన్ చూడగానే చేస్తారు సార్. ఇదంతా వెరిఫై చేసుకుంటా కూర్చుంటాం, వాళ్ళు మాత్రం టాపర్స్ అలా టిక్కు కొట్టుకొని వెళ్ళిపోతారు. చూడండి, ఇంత కాన్సెప్ట్ చేయడం అవసరమా? ప్రాక్టీస్, జస్ట్ కాన్సెప్ట్ సార్, చిన్న కాన్సెప్ట్తో ఆన్సర్ చేసేస్తారు. మనం ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటాం. ఓకేనా సార్? ఈ కాన్సెప్ట్ కోసమే ఈ క్వశ్చన్ తీసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్ చిన్న క్వశ్చన్ చూడండి ఒక్కసారి. ఒక బల్ల యొక్క ధర 750 రూపాయలు. దాన్ని 4% నష్టానికి అమ్మితే దాని అమ్మకపు ధర ఎంత? ఏం లేదు సార్, కాస్ట్ ప్రైస్ ఎంత? 750. 100% అనేది 750కి అమ్మితే 96% ఎంత అని అడిగాడు. అంతే సార్. ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నారు సార్? ఈ క్వశ్చన్ ఎందుకు తీసుకున్నారు సార్? ఏం లేదు సార్, డైరెక్ట్ ఫార్ములా కోసమే తీసుకున్నాం సార్ దీన్ని. కాన్సెప్ట్ చూడండి, లాస్ ఎంత, ప్రాఫిట్ ఎంత. క్యాన్సల్ చూడండి సార్, 750 ఇంటూ 96/100 వచ్చింది. చూడండి సార్ ఒకసారి, దీనికి ఏమన్నా క్యాన్సిల్ చేయడానికి ఛాన్సులు ఉన్నాయా? డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చా? డైరెక్ట్ ఆన్సర్ చూపించచ్చా? చూడండి ఒక్కసారి గమనించండి. లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి సార్. ఓకేనా సార్? ఈ జీరో క్యాన్సిల్ చేసాం. 5 1s 5 5s 5 2s 2 4s 2 8s. సార్ 48 15s ఎంత సార్? అబ్బా సార్, ఎందుకు సార్ ఇంత కష్టమైన క్వశ్చన్లు చెప్తారు? మాకు చిన్న ఎక్కాలు రావంటే ఇంత పెద్ద క్వశ్చన్ తీసుకుంటున్నారు. చూడండి సార్, 48 ఇంటూ 15 ఎందుకు తీసుకోమన్నాను? 15 కాకుండా 30/2 రాసుకోవచ్చా సార్? స్పీడ్ క్యాలిక్యులేషన్ కోసం ఈ కాన్సెప్ట్ తీసుకుంటున్నాను. ఈ 15 బదులు 15 వేసుకోవట్లేదు, నేను 30/2 వేసుకున్నాను. 2 1s 2 24s 24 3s ఎంత సార్? ఆల్రెడీ మీకు రీజనింగ్లో క్లాక్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ వస్తాయి. రోజుకి 24 గంటలు అయితే 3 రోజులకి ఎన్ని గంటలు అంటే ఎన్ని గంటలు సార్? 720. చూడండి సార్, చూడగానే ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్. క్యాల్కులేషన్ డిఫికల్ట్ పడద్దండి. ఒక్కొక్క చిన్న క్వశ్చన్స్ చేసుకుంటూ కూర్చోవద్దు, దీన్ని కన్వర్ట్ చేసుకోండి. క్యాన్సిలేషన్ సార్ క్వశ్చన్ కోసం కాదు నేను చెప్పింది, క్యాల్కులేషన్ పార్ట్ కోసం. క్యాల్కులేషన్ చూడండి ఒక్కసారి, దీనికి మిగతా వాళ్ళకి మనకి డిఫరెన్స్. ఈ క్లాస్ లేని వాళ్ళకి తేడా ఇదే. ఓకేనా సార్? 750 ఇంటూ 15 చేసుకుంటూ కూర్చుంటే టైం పోతుంది. 750ని దీన్ని కన్వర్ట్ చేయండి 30/2. 15ని 30/2 చేసుకుంటే క్యాన్సిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలా. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
సార్ చూడండి, ఒక వస్తువు కొన్న ధరలో 40% దాని విక్రయ ధరలో 30కి సమానం. కొన్న ధర 40% అంట, దాని విక్రయ ధరలో 30కి సమానం అంట. కొన్న ధరపై లాభం లేదా నష్టం యొక్క సుమారు శాతం ఎంత అని అడిగాడు. సార్ చూడండి సార్, ఒక్క లైన్లో ఆన్సర్ చూపించాలి. ఒక లైన్లో మనం క్వశ్చన్ చదివేటప్పుడే సగం ఆన్సర్ అయిపోవాలి సార్. క్యాల్కులేషన్ అంతా మైండ్ క్యాల్కులేషన్ చేయండి. చూడండి సార్, ఇక్కడ ఏమన్నాడంటే 40% ఆఫ్ 40% ఆఫ్ ఏం సార్, విక్రయ ధరనా కాస్ట్ ప్రైసా? ఇది కాస్ట్ ప్రైస్ సార్. ఈజ్ ఈక్వల్ టు సేమ్, సమానం. సమానం అంటే ఈక్వాలిటీ 30% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. చూడండి సార్, ఒక స్టెప్ వేస్తే ఆన్సర్ అయిపోతుంది. పర్సంటేజ్ క్యాన్సిల్ చేసాం, హాఫ్ క్యాన్సిల్ చేసాం. 30 CP ఈక్వల్ టు 40 CP ఈక్వల్ టు 30 SP మిగిలింది. 30 CP ఈక్వల్ టు ఓకేనా సార్? చూడండి ఒకసారి, 40 CP ఈక్వల్ టు 30 SP. CP ఎంత సార్? CP ఎంత అంటే 30, SP ఎంత అంటే 40. సార్ ఎలా తీసుకున్నారంటారా? ఇక్కడ చూడండి, సిపికి యువతలు ఉండే వాల్యూ అవుతుంది, ఎస్పికి యువతలు అవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది సార్. ఇది ఒక్కసారి గమనించండి. వచ్చేసి ఇక్కడ 30, 40, 30 రూపాయలకు కొని 40 రూపాయలకి అమ్మితే లాభం ఎంత అన్నాడు. ఎంత సార్? 10%. ఎంత? దేని మీద లెక్క కట్టాలి సార్? కొన్న వేల మీద, సిపి మీద కనిపెట్టాలి. 10/100, 1 3 100/3 అంటే ప్రాఫిటా లాసా సార్? ఆల్రెడీ మనం క్వశ్చన్ను వెరిఫై చేసినప్పుడే ప్రాఫిట్ వచ్చింది కాబట్టి లాస్ అన్నీ తీసేయాలి. ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ 2 వాల్యూస్ ఉన్నాయి. 1/3 మీకు ఆల్రెడీ పర్సంటేజ్లో 1/3. భిన్నాన్ని పర్సంటేజ్గా మార్చే ప్రాసెస్ ఆల్రెడీ చెప్పాను. 1/3 ఈక్వల్ 33.33 ప్రాఫిట్ సార్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువును 4500కు అమ్మడం వల్ల 12.5% లాభం వచ్చింది. అయితే లాభం మొత్తం ఎంత? సార్ సింగిల్ లైన్ క్వశ్చన్స్. మీకు ఆల్రెడీ లాభ శాతం మీరు నేర్చుకొని ఉంటేనే 12.5ని కన్వర్ట్ చేసుకోవాలి, లేకపోతే కన్వర్ట్ చేసుకుంటూ కూర్చోవాలి. ఓకేనా? టైం వేస్ట్ కానివ్వద్దండి. 12.5 నాకు తెలియదు సార్, 12.5 అంటే తెలీదు. అప్పుడు దాన్ని మల్టిపుల్ చేయండి. 12.5 డబల్ ఎంత? 25. 25ని ఏం కన్వర్ట్ చేయాలి? 1/4. 1/4లో సగం ఎంత? 1/2 అనొద్దండి సార్, అది కన్వర్ట్ చేసినప్పుడు డబల్ అయిపోతుంది భిన్నం. ఓకేనా? 1/8 అవుతుంది సార్. 1/8 లాభం వచ్చిందంట. చూడండి సార్, మీకు ఎప్పుడైనా చెప్పాను సార్, పర్సంటేజ్లో ఒక టాపిక్ చెప్పాను, గుర్తుందా? లోపల, కన్నా, కంటే. గుర్తుందా సార్? 4 పదాలు. లోపల, కన్నా, కంటే. సార్ ఈ 4 పదాలు యూజ్ చేసినప్పుడు కింద రాసుకోండి, డినామినేటర్లో రాసుకోమని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు చూడండి సార్, ఒక వస్తువును 4500కు అమ్మడం వలన ఈ లాభం వచ్చింది. లాభం ఎంత సార్? 1 భాగం, అమ్మింది 8%. అయితే లాభం మొత్తం ఎంత? మనం కనుక్కోవాల్సింది సిపి. ఫస్ట్ టర్మినాలజీ చూసుకోండి. ఇప్పుడు చూడండి సార్, లాభం 1 వచ్చిందంట. అమ్మటం వలన అన్నాడు, కొనటం వల్ల కాదు. అమ్మినప్పుడు 8 భాగాలు వస్తే చూడండి సార్, మొత్తం లాభం ఎంత అన్నాడు. 9 భాగాలు వచ్చేసి 1 భాగం పెరుగుతుంది. లాభం అంటే పెరుగుతుంది. సెల్లింగ్ ప్రైస్ 9, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 8 వస్తుంది. 9 భాగాలు 4500 అయితే 1 భాగం ఎంత అని అడిగాడు. 1 భాగం ఎంత సార్? 9 5 45, 500 వచ్చింది. 1 part ఈజ్ ఈక్వల్ టు 500. ఓకేనా సార్? డైరెక్ట్ క్వశ్చన్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయాలి.
సార్ క్వశ్చన్ చిన్నగా ఉందని ఆలోచించొద్దండి, క్యాల్కులేషన్ చూడండి, స్పీడ్లో తప్పు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి, అలాంటప్పుడు కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఈజీగా చేయడానికి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి సార్, రామ్ ఒక వస్తువును అమ్మడం వల్ల 30% లాభం పొందుతాడు. అయితే కొన్న ధరకు బదులు అమ్మకపు ధరపై లెక్కియమంటున్నాడు. సార్ టర్మినాలజీ కొంచెం ఇబ్బంది పెడుతుంది, టర్మినాలజీ అర్థమైతే ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా సార్, ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ టర్మినాలజీ అర్థమవుతుంది. చూడండి, రామ్ ఒక వస్తువును అమ్మడం ద్వారా 30% లాభం, 30% లాభం సార్. ఓకేనా. చూడండి సార్, అయితే లాభశాతం ఎంత అన్నాడు. లాభశాతం చూడండి సార్, ఏం లెక్కేయాలి సార్, ఎన్ని పార్ట్లు ఎన్ని, 0 0 క్యాన్సల్, 3 భాగాలు 10 భాగాలు, ఇలా లెక్కేసుకుంటే 30 ప్రాఫిట్ వచ్చింది. అంటే కొన్నది ఎంత, లాభం ఎంత సార్. చూడండి ఒక్కసారి ఆన్సర్ చేయండి సార్, లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఆన్సర్ ప్లీజ్. సార్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయాలి సార్. వెరీ గుడ్ సార్, చందు గారు 23.1, వెరీ గుడ్ ఆన్సర్ సార్. ఇంకా సార్ చూడండి సార్, ఒక్కసారి చూడాలి, ఇక్కడ చూడండి ఒకసారి, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. అమ్మకపు ధరపై చేస్తూ ఉన్నాం, లాభం ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ 10 భాగాలు కొంటే 33/10 వచ్చింది సార్. 3/10 అంటే ఆన్సర్ ఎంత సార్. చూడండి ఒకసారి, బీనా సార్. వెరీ గుడ్ సార్, బి 23.1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సార్ లాభం అమ్మిన ధరలో, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నాను ఎక్కడ రాసుకోవాలి. లాభం వచ్చేసి 3 భాగాలు వచ్చింది, ఇది సిపి తీసుకున్నాం, ఇది ఎస్పి తీసుకున్నాం. అమ్మిన ధరలో అంటే లాభం 3 భాగాలు వచ్చింది, అమ్మిన ధర 8 భాగాలు అయితే కొన్న వాల్యూ ఎంత సార్, 5 భాగాలు. ఓకేనా. డైరెక్ట్ లాభశాతం ఎంత అన్నాడు, లాభం ఎంత 3 భాగాలు, దేనిపైన లెక్కియాలి సార్, కొన్న భాగం పైన ఇంటూ 100, 300/5, 5 1s 5 20s 3 20s 60. ఓకేనా సార్, వచ్చిందా సార్. లైవ్లో ఉన్న వాళ్ళు చూడండి ఒకసారి సార్, లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గిరి ఒక పాత యంత్రాన్ని 2000 రూపాయలు కొనుగోలు చేసి దానికి మరమ్మత్తు 500 వెచ్చించాడు. సార్ ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను కాన్సెప్ట్ ఆల్రెడీ, ఎక్స్పెన్సెస్ అనేవి కాస్ట్ ప్రైస్ మీదకి వెళ్తాయి. వచ్చేసి ఫస్ట్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2000 కొన్నాడు, దానికి ఎక్స్పెన్సెస్ 500 అయింది, మొత్తం కాస్ట్ ప్రైస్ వచ్చి 2500 రూపాయలు. ఓకేనా సార్. టోటల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2500 రూపాయలు. అయితే దానిని 4000కి అమ్మాడు సార్, 4000కి అమ్మాడు అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 4000 రూపాయలు. సార్ ప్రాఫిట్ ఎంత సార్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1500 రూపాయలు బై దేనిపైన లెక్కేయాలి సార్, లాభం అంటే కొన్న వేల పైన వేయాలి, 2500 ఇంటూ 100. ఓకేనా సార్. సార్ లైవ్లో ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయండి సార్. వెరీ గుడ్, 60 వచ్చింది, 0000 క్యాన్సల్, 5 3s 5 5s 5 20s 20 ఇంటూ 3 వచ్చేసి 60%. సార్ 60 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి
సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువును అమ్మడం వలన ఒక వ్యక్తి దాని అమ్మిన ధరలో, సార్ ఒక్కసారి గమనించండి, అమ్మిన ధరలో 25%. 25% అంటే మనం 1/4 తీసుకున్నాం. అమ్మిన ధరలో లో అంటే కింది పార్ట్ తీసుకున్నాం. చూడండి, సిపి ఉంది, ఎస్పి ఉంది, సిపి ఉంది, ఎస్పి ఉంది. లాభం ఎంత, నష్టం ఎంత? లాభం అనేది 1% వచ్చింది, అమ్మినది వచ్చేసి 4 పార్ట్లు వచ్చింది. లాభం ఎక్కడ వేసుకున్నాం? 1 వేసుకున్నాం. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత సార్? సార్ కాస్ట్ ప్రైస్ ఎంత? 3 పార్ట్లు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 4 పార్ట్లు. లాభం ఎంత? 1 పార్ట్. అయితే అసలు లాభ శాతం ఎంత? ఏముంది సార్, ఆల్రెడీ చెప్పాను, లాభం బై కొన్న వెల ఇంటూ 100. 1/3 ఇంటూ 100 ఎంత శాతం అని చెప్పాను సార్? 33. 1/3 డైరెక్ట్ ఆన్సర్ సార్. చిన్న క్వశ్చన్ సార్, ఓకేనా సార్? ప్రాఫిట్ లాస్లో నెక్స్ట్ మోడల్స్ చాలా 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 డిఫికల్ట్గా ఉంటాయి. ఒక్కసారి గమనించండి. ఈరోజు ఇంట్రడక్షన్ క్లాసు ఫార్ములాస్ కోసం, బేసిక్ నాలెడ్జ్ కోసం సార్. దాంట్లో ఉండే టర్మినాలజీ కోసం, దాని గురించి కొన్న వెల ఏంది, అమ్మిన వెల, మార్కెట్ ప్రైస్, నెక్స్ట్ ఎంపీ వస్తుంది, డిస్కౌంట్స్ దగ్గర ఆ కాన్సెప్ట్ వస్తుంది సార్. ఓకేనా? క్లాస్ అర్థమైంది కదా సార్? ఓకేనా? నెక్స్ట్ క్లాస్ వరకు చదువుతూనే ఉండు, అర్థమెటిక్ సార్. నెక్స్ట్ వచ్చేసి మన బుక్స్ ఆల్రెడీ మనం చెప్తా ఉన్నాం సార్. వరల్డ్ జాగ్రఫీ, ఇండియా జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ కలిపి మనం యూపీఎస్సి అండ్ ఏపీఎస్సి, మన స్టేట్స్ అండ్ ఆల్ స్టేట్స్ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ చేసి రెడీ చేసాం సార్. నెక్స్ట్ అన్ని బుక్స్ కూడా రాబోతున్నాయి. మన బుక్స్ ఎవరైనా కావాలంటే ఆల్రెడీ మనకు నెంబర్ ఇచ్చాం సార్, 9704402925కి కాల్ చేయండి సార్. ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు ఈ బుక్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్.